జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10,000 రూపాయల వేతనం అందించనున్నామని, గ్రామ వాలంటీర్లు అధైర్యపడవద్దని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ అన్నారు. కాకినాడ రూరల్లో 50వ డివిజన్లో స్థానిక జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ మాజీ శాసనసభ్యులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టిన జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కుటుంబ అభ్యర్థి పంతం నానాజీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ విశేష స్పందన లభిస్తోందన్నారు. జగన్ అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కూటమి ఏర్పడిందన్నారు. పొత్తును ప్రజలే కోరుకున్నారని, ప్రజలే విజయాన్ని అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో రాజకీయ నాయకులు, ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోయారన్నారు. జగన్ అన్యాయంగా అక్రమంగా దోచుకున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూన్ నెల నుండి నెలకి 4,000 వృద్ధాప్య పెన్షన్లు అందిస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమిని బలపరిచి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నూర్కుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు ఒకసారి ఒక పొలిటికల్ పార్టీ దాంట్లో ఏజెంట్లకు వెళ్తే మీరు అర్హత కోల్పోతారు. కాబట్టి మీరు అటువంటి దేనికి వెళ్ళవద్దు. మీరు ఉద్యోగస్తుల కింద ఉండమని చెప్పి వాలంటీర్లందరికీ కూడా నేను సలహా ఇస్తా ఉన్నాను. సలహా పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే ఈ మధ్యకాలంలో ఆ మధ్య కాపులు తిట్టడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆ తర్వాత మన మత్స్యకారులు తిట్టడం జరిగింది చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే కన్నబాబు గారు. ఈవేళ మొన్న వీళ్ళ యొక్క మనుషులు వెళ్ళి అర్చకుల్ని గుడిలోకి వెళ్ళి అర్చకులు కొట్టడం జరిగింది. వారికి ఒక భయం ప్రీతి కలిగింది. మేము వచ్చి పరామర్శిస్తూ ఉంటే కూడా వారు వద్దని ఆ భయంతో దాని గురించి ఈవేళ మా ఆఫీసులో సద్బ్రాహ్మణులు అందరినీ పిలిచి వచ్చిన వారు అందరికీ కూడా ఒక ధైర్యం చెప్పి వాళ్ళకి ఒక పంతుల సాబు, ఒక పంచాంగం, 4 ఫ్రూట్స్ ఇచ్చి సన్మానం చేసి వారందరికీ ధైర్యాన్ని ఇచ్చి వారందరికీ గౌరవించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనకు ఏదన్నా ఇబ్బంది అంటే దేవుడికి మొరపెట్టుకునే ముందు మనం పూజారి గారి ద్వారా మొరపెట్టుకుంటాం. అటువంటి పూజారి గారికే కొట్టించి పరిస్థితి వస్తే ఎప్పుడో దుర్మార్గ మహమ్మదీయులు ఉన్న రోజుల్లో గుళ్ళు మీద వాటి మీద దాడి చేసి అర్చకుల్ని కొట్టడం, గుళ్ళు కూలగొట్టడం చేస్తున్న అటువంటి వాతావరణం ఈవేళ కాకినాడ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండించి దాన్ని వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెప్పడానికి ఆ కార్యక్రమం